నమస్తే స్టార్ 9 న్యూస్ ఛానల్ కు స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో జాబ్ మేళా ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి. నీలాంటి ఆకు రౌడీలకు మహిళా కమిషన్ సుప్రీమే వాసిరెడ్డి పద్మ. టీడీపీ నేతలకు మహిళా కమిషన్ సమన్లు జారీ. వాలంటీర్లను సత్కరించిన ఎమ్మెల్యే ప్రసన్న. ఏపీలో 4 రోజుల పాటు నిప్పుల వాన. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యువతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించాలని సీఎం భావిస్తున్నారని, జాబ్ మేళా ఓ నిరంతర ప్రక్రియ అని, చదువుకున్న ప్రతి వ్యక్తి నిరుద్యోగిగా మిగలకూడదనేదే సీఎం జగన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వచ్చిన అతిథులందరికీ విద్యార్థి యోగం తరఫున యూనివర్సిటీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఏపీఎస్పీసీ ప్రజలు పోలీసు విభాగంలో వారి కమిషనర్ వారి ప్రత్యేక కృతజ్ఞతలు. సార్ పెద్దలంటారు కొంచెం సార్ మంత్రి గారు కనబడలేదు, కొంచెం సార్ మినిస్టర్ గారు కనబడుతున్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, It's on the stage. Most people in this league. Along with the Honorable Minister to enact to open this mega job mela while bringing the Badani area digital world. Let's start with భయ్యా ముందు పడిపాకి చెప్తానండి. కార్పొరేషన్ చైర్మన్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు తెలిసి
మన దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క జాబ్ మేళా అన్నటువంటిది ఒక సామాజిక బాధ్యత, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా గుర్తించి యువత అందరికీ కూడా ఉపాధి కల్పించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రూపుదిద్ది దీన్ని రెండవ విడతగా, అంటే మొదట తిరుపతిలోను, ఆ తర్వాత విశాఖపట్నం, మూడవ విడత అక్కడ నాగార్జున యూనివర్సిటీలోను చేపట్టడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీలో వచ్చే శనివారం ఆదివారం నిర్వహించాల్సినటువంటి జాబ్ మేళా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ పర్యటన ఉన్న సందర్భంగా అది ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. రాబోయేటటువంటి శనివారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ జడ్జెస్ సమావేశం, ప్రైమ్ మినిస్టర్ గారి సమావేశం వల్ల అది ఒక 1 వీక్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా, యువత అంటే ఇప్పుడు స్టీఫెన్ గారు చెప్పినట్టుగా గతంలో ముఖ్యమంత్రి గారే ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ నుంచి యువత అంటే ఒక జ్యోతి అన్నట్టు, అంటే జ్యోతి ఏ రకంగా వెలుగునిస్తుందో విద్యార్థులందరూ కూడా ఈ యొక్క రాష్ట్రానికి, దేశానికి, అందరి జీవితాల్లో మన యొక్క అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కూడా ఒక వెలుగు లాంటి వాళ్ళు అన్నటువంటి విషయం నిజంగా చాలా గర్వించదగినటువంటి విషయం. యువతకు మెరుగైనటువంటి అవకాశాలు కల్పించాలి అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశాలు కూడా పనిచేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచుమించుగా 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది సచివాలయంలో కానీ, వాలంటీర్స్ కానీ, వివిధ రంగాల్లో కానీ, వివిధ శాఖల్లో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జాబ్ మేళాస్ అన్నటువంటిది నిర్వహిస్తూ ఉన్నాం. ఇది గతంలో నేను చెప్పినట్టుగా మీరెవ్వరు కూడా ఇప్పుడు మనకు ఇక్కడ ఉద్యోగాలకు ఎవరైతే వస్తాయో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వారి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారు. ఈ యొక్క అవకాశం, ఉద్యోగ అవకాశం ఇప్పుడు దక్కకున్నా కూడా మీరెవ్వరూ కూడా నిరాశ చెందవద్దు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఒక సాచురేషన్ మోడ్లో ఇలాగే నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగం వచ్చేలా ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత నిరుద్యోగిగా మిగిలిపోకూడదు అన్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో కూడా ఇలాగే జాబ్ మేళాలు నిర్వహించి మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి బాధ్యత అటు ప్రభుత్వం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంటుంది అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ అంటే తూతూ మంత్రంగా నడిపారని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. అత్యాచార బాధితురాలు పరామర్శించేందుకు వెళ్లిన ఏపీ కమిషనర్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ జరిపిన దౌర్జన్యాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంపై చంద్రబాబు, బోండా ఉమాకు రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27 ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు, బోండా ఉమా స్వయంగా హాజరు కావాలని సమన్లలో వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. నిన్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి పరిణామాలు, దానిపైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకి మహిళా కమిషన్ సమన్స్ జారీ చేయడానికి దారి తీసినటువంటి పరిస్థితులు, దీని మీద రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలని ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మహిళా కమిషన్ అనేటటువంటిది ఒక శక్తివంతమైన వ్యవస్థగా ఉండాలని ప్రత్యేకించి చట్టం చేసి ఏర్పాటు చేసినటువంటి మహిళా కమిషన్ ఇది. భారత స్వాతంత్ర ఉద్యమం నుంచి
అనేక మహిళా ఉద్యమకారులు పోరాడి సాధించుకున్న విజయ ఫలితం మహిళా కమిషన్. మహిళల సమస్యల మీద మాట్లాడేటటువంటి వాళ్ళకి ఒక భద్రత ఉండాలని, ఒక రక్షణ ఉండాలని, అది ప్రభుత్వాలకి అతీతంగా ఉండాలని, రాజకీయాలకి అతీతంగా ఉండాలని ఏర్పాటు చేసినటువంటి మహిళా కమిషన్ ఇది. కొంతమంది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి సమయంలో మహిళా కమిషన్ని తూతూ మంత్రంగా తోలుబొమ్మలుగా మార్చి ఉండొచ్చేమో, కానీ మహిళా కమిషన్కు ఉన్నటువంటి హక్కులేంటి, మహిళా కమిషన్కు ఉన్నటువంటి శక్తి ఏంటి అనేటటువంటిది ఇవాళ అర్థమైన తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనపడి పిచ్చి ప్రలాపనలు పేలుతూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన ఏమిటండి? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక దారుణమైనటువంటి పరిస్థితిలో ఎవరూ కూడా ఊహించని విధంగా ఒక మైనర్ బాలిక మీద, కనీసం సరిగా మాట్లాడలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి బాలిక మీద అత్యాచారం దుర్మార్గులు చేస్తే దాంట్లో వైఫల్యం ఎవరు ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరిని వెనకేసుకొచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఇటువంటి సంఘటనల పట్ల ఎవరు ఉపేక్షించినా కూడా అది చాలా పెద్ద నేరమే. నిన్న ప్రభుత్వాసుపత్రిలో అంటే బాధిత మహిళల పట్ల ఎట్లా వ్యవహరించాలి అనేటటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని నాకు ఆశ్చర్యం వేసింది. ఒక బాధితురాలు పరామర్శ బహుశా ఆయన ఇప్పటిదాకా చేసి ఉండరని నాకు నిన్న అర్థమైంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బహుశా బాధితురాలని, అత్యాచార బాధితురాలని, ప్రేమోన్మాదుల బాధితురాలని పరామర్శించడం బహుశా చంద్రబాబు నాయుడు గారికి తెలియదని నిన్ననే నాకు అర్థమైంది. ఎందుకంటే బాధితురాలు పరామర్శకి యుద్ధానికి వచ్చినట్టు ఎవరు రారండి. బహుశా దేశంలోనే నిన్న జరిగినటువంటి విధంగా ఎక్కడ జరిగి ఉండదు పరామర్శ అని నేను అనుకుంటున్నాను. వందల మంది ప్రభుత్వాసుపత్రి దగ్గర మోహరించి నినాదాలు చేసుకుంటూ చివరికి బాధితురాలు మంచం దగ్గర కూడా ఒక 50 మంది పెద్దగా అరుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఇంకా రెచ్చిపోయి మాట్లాడినటువంటి సందర్భం చూస్తే ఇది పరామర్శ. బాధితురాల దగ్గర ఈ రకంగా వ్యవహరించినటువంటి సంఘటన ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా జరిగిందేమో ఒక క్లిప్పింగ్ చూపించండి. అత్యాచార బాధితురాలు అంటే చాలా చాలా సీక్రెట్ గా ఉంటుంది వ్యవహారం. ఆమె గదిలోకి వెళ్ళాలంటే ఒక హోదా ఉండాలి, ఒక పదవి ఉండాలి, ఒక కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఆమెతోటి మాట్లాడేటటువంటి అవకాశాన్ని పోలీసులు ఇస్తారు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ షాక్లో ఉంది. అత్యాచారం అంటే అది అల్లాటప్ప వ్యవహారం కాదండి, రాజకీయాలు చేసేటటువంటి వ్యవహారం కాదు. మనసంతా శరీరం అంతా గాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మహిళతోటి మనం ఎట్లా వ్యవహరించామనేటటువంటిది ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించమని కోరుతూ ఉన్నాను. నేను ఎందుకు సమన్లు ఇవ్వాల్సి వచ్చింది అనేటటువంటి దానికి ఈ బాధను నేను చెప్తూ ఉన్నాను. రాజకీయం చేయడం కోసం మాత్రమే ఇవ్వలేదు నేను. రాజకీయం కంటే కూడా మానవత్వం మర్చిపోయారు ఈ రాజకీయ నాయకులకి గుర్తు చేయాలి నేను అనుకున్నాను. నిన్న అత్యాచార బాధితురాలు మొత్తం కుటుంబం షాక్లో ఉంది. ఆ అమ్మాయి అయితే ఇంకా అసలు భయకంపితమైనటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో అరుపులు కేకలతోటి దద్దరెళ్ళిపోయేటటువంటి వాతావరణాన్ని మీరు ఆ రూమ్లో ఏర్పాటు చేస్తే ఆ అమ్మాయి నన్ను కావలించుకొని గుండె దడదడలాడుతూ నాతో హత్తుకున్నటువంటి విషయాన్ని నేను ఎట్లా మర్చిపోగలనని అడుగుతూ ఉన్నాను. నోరు మూసుకుని కూర్చోవాలా నేను? మహిళా కమిషన్ ఉన్నది అందుకేనా? ఆ అమ్మాయి పట్ల వ్యవహరించిన తీరు ఒక ఎత్తు, సాక్షాత్తు మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద నా మీద వ్యవహరించిన తీరు ఒక ఎత్తు. ఈ రెండిటి పట్ల మౌనం వహిస్తే నేను నేరం చేసిన దాన్ని అవుతాను. మహిళలకు సంబంధించిన విషయాలు అంటే కేవలము ఒక ప్రకటన, ఒక పరామర్శ మాత్రమే కాదు. ప్రతి అడుగులో మహిళా సాధికారిత అనేటటువంటిది చూపించాలి. ప్రతి మాటలో మహిళల ధైర్యాన్ని చూపించాలి. ఒక మహిళా కమిషన్ చైర్పర్సనే ధైర్యంగా వ్యవహరించలేకపోతే ఇవాళ రాష్ట్రంలో 7 కోట్ల మంది జనాభా ఉన్నారు, అందులో సగభాగం మహిళలు. వాళ్ళందరికీ నేను ప్రతినిధిని. వాళ్ళ కన్నీళ్లకి నేనేమి సమాధానం చెప్పను? కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, కలబడాలి, నిలబడాలి, ఎదురు తిరగాలి, ఎదురు నిలవాలి, బతికి సాధించాలి అని నేను ప్రతి బాధితురాలికి చెప్తున్నటువంటి మనిషిని నేను. నిన్న ఆ పరిస్థితుల్లో రాజకీయం జరిగినప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే బాధితురాల పట్ల ఇంత అమానుషంగా వ్యవహరించిన తర్వాత, మహిళా కమిషన్ చైర్పర్సన్ అమర్యాదగా అగౌరవంగా ప్రవర్తించిన తర్వాత సమన్లు ఇవ్వకపోతే చప్పట్లు కొడతారండి? ఎందుకు ఇచ్చాము మహిళా కమిషన్ సమన్లు? మేము అనేక మందిని పిలుస్తున్నాం. సిఐలు, డిఎస్పీలకు కూడా సమన్లు ఇచ్చి పిలిపించాం. కేసు విచారణకి మహిళా కమిషన్కి సమాధానం సరిగా ఇవ్వకపోతే, విచారణ రిపోర్ట్స్ సరిగా ఇవ్వకపోతే, కేసుల్లో మాకు అనుమానాలుంటే సమన్ చేసి పిలిపించామండి పోలీస్ అధికారులని. డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సెక్సువల్ హెరాస్మెంట్ ఉమెన్ ఎంప్లాయీస్ ఫేస్ చేస్తుంటే దానిపైన సరైన యాక్షన్ తీసుకోకపోతే కమిషనర్ స్థాయి వ్యక్తుల్ని సమన్ చేసి మహిళా కమిషన్ ఆఫీసుకు పిలిపించి ఏం చేశారు, ఏం చెయ్యాలి మీరు అనేది మేము మాట్లాడామండి. ఇవాళ మేము కొత్తగా ఇవ్వడం లేదే సమన్లు. వారానికి ఒక 50-60 ఇస్తాం సమన్లు. ఆరళ్లు పెట్టే భర్తలకు ఇస్తాం, ప్రేమ పేరుతో మోసం చేసే చీటింగ్ రాయిళ్లకు ఇస్తాం, అనేక మంది అక్రమాలు చేసేటటువంటి వాళ్ళకి, మహిళలకు మేము భరోసాగా విన్నామని మేము సమన్లు ఇస్తాం, పిలిపిస్తాం, ఎంక్వైరీ చేస్తాం. అది మహిళా కమిషన్కు ఉన్నటువంటి అధికారం. ఆ అధికారాన్ని వాళ్ళ కత్తెర వేసేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఆధునిక మనువుల రూపంలో చంద్రబాబు నాయుడు గారు, బోండా ఉమా చేశారు. మహిళా కమిషన్
ఇంత అధికారికంగా ఉండడమా? మహిళా కమిషన్ మమ్మల్ని విచారణకు పిలుస్తుందా? ఏం మీరేమన్నా దేవుళ్ళ? మీకు ఏమన్నా ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఉన్నాయా? బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు కాదా మీరు? అత్యాచార బాధితుల దగ్గర ఇష్టానుసారం రాజకీయం చేస్తే దాన్ని మేము ఒప్పుకోవాలా? ఒప్పుకుంటే ఏం సంకేతం ఇస్తున్నట్లు? బాధితురాలు భయపడి వీళ్ళందరినీ బయటకు పంపించేయండి, నేను మీతో మాట్లాడతానని నాతో గట్టిగా కావులించుకొని చెప్తూ ఉంటే ఆ పని నేను చెయ్యలేకపోతే మహిళా కమిషన్ చైర్పర్సన్లో నేను ఎందుకు కూర్చోవాలి? బాధితురాలికి ధైర్యం ఇవ్వకపోతే నేను ఎందుకు కూర్చోవాలి? నిన్న అదే పని చేశాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇట్లా రాజకీయం చేయడం కరెక్టేనా? మీ సమక్షంలోనే ఇంతమంది అరుస్తున్నారు బాధితురాల దగ్గర, ఇది కరెక్టేనా అని అడిగాను. నేను ఏ పని చేయాలో సక్రమంగా అది చేశాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజకీయాలు వేరే పార్టీల్లో ఉంటేనో లేకపోతే ఒక పొలిటీషియన్గా ఉంటేనో నా రాజకీయం వేరుగా ఉండేదయ్యా, అప్పుడు చూసేవాళ్ళు మీరు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాను కనుక, కోట్లాది మంది మహిళలకి నేను ప్రతినిధిని, నేను నాయకురాలిని అని అనుకుంటున్నాను కనుక మీ వ్యవహారానికి, మీ ప్రవర్తనకి సంజాయిషి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది అనేటటువంటి చెప్తూ ఉన్నాను. ఇది మహిళా కమిషన్కి కాదు మీరు చెప్తున్నటువంటి వివరణ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు మీరు ఇస్తున్నటువంటి సంజాయిషి, బాధితురాల పట్ల వ్యవహరించిన తీరు, అక్కడ ఉన్నటువంటి మహిళా కమిషన్, నేనే మంది మార్బలంతో రాలేదే. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేనొస్తే కౌరవ మూకల్లాగా మీరు 100 మంది నిలబడి ఇష్టానుసారం మాట్లాడతారా? మందబలం మీకుందనా? నా వెనుక ఉన్నారు మందబలం, నా వెనుక ఉన్నారు 4 కోట్ల మంది మహిళలు. 4 కోట్ల మంది మహిళలకు ప్రతినిధిగానే నేను ఈ రోజు సమన్లు ఇచ్చాను. 4 కోట్ల మంది మహిళలకు మీరు సమాధానం చెప్పాలి. 27వ తారీఖు మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు రావాలి, బోండా ఉమ రావాలి, సమాధానం చెప్పాలి. ఇది నాకు కాదు సమాధానం చెప్పడం, మహిళా కమిషన్కి సమాధానం చెప్పడం మాత్రమే కాదు, కోట్లాది మంది మహిళలకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా కమిషన్కి ఆ పవర్ ని మీరు గుర్తించాల్సిందే. పాకాల మండలం రమణయ్య గారిపల్లి గ్రామానికి చెందిన టి పురుషోత్తం కుమారుడు ట్రాక్టర్ ఢీకొనగా మరణించడంతో శుక్రవారం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికే బాబు ఆయన సతీమణి స్వయంగా వెళ్లి పరామర్శించారు. వారికి మనోధైర్యాన్ని వ్యక్తపరిచారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్య గారిపల్లె గ్రామంకు చెందిన టి పురుషోత్తం రెడ్డి కుమారుడు జయంత్ రెడ్డి గత 2 రోజుల ముందు పూతలపట్టు మండలం కాణిపాకం ఆర్చి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన పాఠకులకు విదితమే. అయితే మృతి చెందిన విద్యార్థి స్వగ్రామం రమణయ్య గారిపల్లికి శుక్రవారం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి సీకే లావణ్యరెడ్డి విచ్చేసి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని వ్యక్తపరిచారు. మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడులో అనారోగ్యంతో బాధపడుతున్న ఏనుగుకు అధికారులు సహాయం చేస్తున్న ఓ వీడియో ట్విట్టర్ లో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఏనుగు మరియు కొంతమంది అటవీ శాఖ అధికారులు నిస్సహాయంగా పడి ఉన్న ఏనుగుకు సహాయం చేయడానికి వారు చేస్తున్న ప్రయత్నం ప్రజల హృదయాలను తాకింది. తమిళనాడులో అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు అటవీ శాఖ అధికారులు సహాయం చేస్తున్నారనే పోస్ట్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఏనుగు మరియు కొంతమంది అటవీ అధికారులతో కూడిన పోస్ట్ ట్విట్టర్ లో ప్రజల హృదయాలను కదిలిస్తోంది. నిస్సహాయంగా పడి ఉన్న ఏనుగుకు సహాయం చేయడానికి అధికారులు నిర్వహించిన మిషన్ లో కొంత భాగాన్ని ట్వీట్ తో భాగస్వామ్యం చేసిన వీడియో కూడా ప్రదర్శిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొన్నాయి. ఒకవైపు తెలంగాణలో వర్షాలు పడుతుండగా ఆంధ్రప్రదేశ్ లో ఎండలు తారెత్తిస్తున్నాయి. ఏపీలో 4 రోజుల పాటు నిప్పులు వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు తెలంగాణలో వర్షాలు కురుస్తుండగా ఏపీలో మాత్రం ఎండలు టారెత్తిస్తున్నాయి. ఏపీ 4 రోజుల పాటు నిప్పుల కుంపటిని తలపిస్తుందని భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటికి రావద్దని స్పష్టం చేసింది.
వృద్ధులు, మహిళలు, గర్భవతులు ఇళ్లకే పరిమితం కావాలని, ప్రజలు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రవాలు తీసుకోవడం మేలని సూచించింది. ఏపీలోని 41 మండలాల్లో వడగాల్పుల ప్రభావం కనిపిస్తుందని ఐఎండీ వర్గాలు వెల్లడించాయి. రేపు విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో గరిష్టంగా 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వివరించింది. ఈ నెల 25న విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో గరిష్టంగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఇతర జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తాజా బులెటిన్లో పేర్కొంది. ఏప్రిల్ 26 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. మహిళా కమిషన్ అంటే సుప్రీమా అంటూ బోండా ఉమా మహిళా కమిషన్ ను అవమానపరచడాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ గా తీసుకున్నారు. బోండా ఉమా లాంటి ఆకురౌడీలకు సుప్రీమేనని, మహిళల్ని వేధించే వారికి మహిళా కమిషన్ సుప్రీమేనని, మహిళల పట్ల నేరాలు ఎవరు చేసినా వారి పట్ల మహిళా కమిషన్ సుప్రీమేనని బోండా ఉమాపై వాసిరెడ్డి పద్మ విరుచుకుపడ్డారు. మహిళా కమిషన్ సుప్రీమా అని మాట్లాడుతున్నాడు బోండా ఉమా. ఎస్, సుప్రీమే. నీలాంటి ఆకురౌడీలకి మహిళా కమిషన్ సుప్రీమే. ఆడవాళ్ల పట్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు, రాజకీయాలు చేయొచ్చు అనుకునే వాళ్ళ పట్ల మహిళా కమిషన్ సుప్రీమే. కీచకుల పట్ల, కిరాతకుల పట్ల, ప్రేమోన్మాదుల పట్ల, 4 గోడల మధ్య ఆరళ్లు పెట్టే మగ భర్తల మధ్య మహిళా కమిషన్ ఎప్పుడూ సుప్రీమే. అది ఈ రోజు మీకు తెలుస్తోంది. మీ హయాంలో వెళ్లబుచ్చినటువంటి కాలంలో మహిళా కమిషన్ కన్నీళ్లు పెట్టుకోవడానికో, కళ్ళు తుడుచుకోవడానికో, ముక్కు తుడుచుకోవడానికో పనిచేసిందేమో తప్ప ఇక్కడ మహిళా కమిషన్ కన్నీళ్లు పెట్టుకోవడానికి లేదు, కన్నీళ్లు తుడవడానికి ఉన్నది. నీలాంటి వాళ్ళకి కన్నీళ్లు పెట్టించడానికి ఉన్నది. కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పలు గ్రామాల వాలంటీర్లకు, వైసీపీ కార్యకర్తలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను తమ రాష్ట్రాల్లో కూడా పెట్టాలా అనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నారని, కష్టపడి పనిచేసే ప్రతి వాలంటీర్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం వాలంటీర్లను సాల్వాలతో కప్పి సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న అవార్డులకు అర్హులైన వారిని ఘనంగా సత్కరించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల, దామరమడుగు, చెల్లాయిపాలెం, నాగమాంబపురం గ్రామాల వాలంటీర్లు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. రేబాల, దామరమడుగు, చెల్లాయిపాలెం, నాగమాంబపురం వాలంటీర్లను శాలువాలతో సత్కరించి వారికి సేవామిత్ర, సేవావజ్ర, సేవారత్న అవార్డులతో సత్కరించారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థను వాళ్ళ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తున్న ప్రతి వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి మంచి గుర్తింపు ఇస్తారని చెప్పారు. గ్రామ వాలంటీర్స్ ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలో ఎక్కడ లేదు అసలు ఇటువంటి యాప్ కానీ దీన్ని మనకు సృష్టించారు కనుక దయచేసి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డౌన్లోడ్ కాదు, రిజిస్ట్రేషన్ చేయాలి. మన వాలంటీర్లు ఉన్నారు, మహిళా పోలీసులు కూడా ప్రత్యేకంగా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళు డైలీ సార్ అందరూ చేస్తున్నారు. మన మండలంలో చాలా దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ సార్. వాలంటీర్స్ కూడా మన పోలీసు వ్యవస్థ దొంగతనాలు అరికడుతున్నాం. అసలు వ్యాక్సిన్ వేసినప్పుడు కూడా దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ సార్. ఇండియాలో మనం నెంబర్ 1 స్థానం ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. మే అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జూన్లో పెట్టుకుందాం. జూన్ 15 తర్వాత పాదయాత్ర పెట్టుకుందాం. 5 మండలాల్లో వాలంటీర్స్ అందరూ కూడా నాతో ఉండాలి. మీ సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. నేను ప్రతి వీధికి, ప్రతి గడప దొక్కుతాను. ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు వచ్చి మా సమస్య ఉంది, మాకు తీర్చలేదు, వాలంటీర్ కానీ మీ నాయకులు కానీ పట్టించుకోలేదు అనేది అనకూడదు. ముందుగానే మీరు ప్రతి ఇంటిలో ఎంతమంది లబ్ధి పొందారు, ఎంత అమౌంట్ వాళ్ళకి అందింది, ఇంకేదైనా అసలు ఉన్నాయా అనేది నోట్ చేసి పెట్టుకోండి. నేను వచ్చినప్పుడు ప్రతి వాలంటీర్ నా పక్కన ఉండాలి. సమస్యలు వాళ్ళు అడగకుండా ముందునే మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోండి. మన నాయకుల దృష్టికి కూడా తీసుకురండి. అదేవిధంగా అందరినీ కూడా అభినందిస్తున్నా. ఈరోజు రేబాల, దామరమడుగు, నాగమాంబపురం, చెల్లాయిపాలెం వాలంటీర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా మంది ఉన్నారు కాబట్టి కొద్ది మందినే పిలిచాను. ఇదే విధంగా అందరూ కూడా బాగా పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను.
అందరినీ కూడా పేరు పేరున వాలంటీర్స్ అందరినీ అభినందిస్తూ ఎంపీడీఓ గారు గ్రామ కార్యదర్శులకు మనవి చేస్తా ఉన్నా, ఎవరైనా వాలంటీర్ పని చేయకపోతే వెంటనే తీసేసేయండి. ఎదురు చూడాల్సిన అవసరం మా నలుగు కార్యక్రమం మీరు అడగాల్సిన పని లేదు. వాళ్ళని వెంటనే తీసేసి నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా పిలిచి నియమించి మా లీడర్స్తో సంప్రదించండి. థ్యాంక్ యూ. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు పాదయాత్రలో, ఎన్నికలప్పుడే పార్టీలు, ఎన్నికల అనంతరం ఎవరు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చుంటారో పార్టీలు చూడకూడదు, వర్గాలు చూడకూడదు, కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు అని చెప్పి ఈరోజు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే కాదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు కూడా పైకి చెప్పలేకపోయినా లోపల మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ముఖ్యమంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ఇతర పార్టీల వారు కూడా కోరుకునే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. వాలంటీర్స్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వాలంటీర్స్ ని నియమించాలి. మా నాయకులు కార్యకర్తలు చెప్పబట్టే పలానా వాలంటీరు పలానా ఏరియాలో ఉంటే బాగుంటుందని చెప్పబట్టే మేము వాలంటీర్స్ గా నియమించాం. మీరు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ముందుకు పోతేనే పార్టీ బలపడుతుంది. మాకు వాలంటీర్స్ పదవులు వచ్చేసాయి, మేము నాయకుల్ని లెక్క చేయబడలేదు, కార్యకర్తలను లెక్క చేయబడలేదు అని అంటే అందరూ నష్టపోతాం. పార్టీ నష్టపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది, మనందరం కూడా నష్టపోతాం. అందువల్ల వాలంటీర్స్, నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలి. వాలంటీర్స్ అందరూ కూడా పెన్షన్స్ ఇచ్చే రోజు నాయకుల్ని పిలవండి. అన్నా మేము పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాము, మీరు వస్తే బాగుంటుందంటే నాయకులు కూడా మీతో పాటు వస్తారు. ఇంకొక విషయం వాలంటీర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్ని సంక్షేమ పథకాలు మనం ఇచ్చాం. మీరు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా అయితే ఇక్కడ కూర్చుని డైరీ చూసి నా ముందు చదివి వినిపించారో అదే విధంగా వాళ్ళకు ఒకసారి మీరు గుర్తు చేయాలి. ఆ కుటుంబానికి ఈ 3 సంవత్సరాలలో 50,000 నుంచి 75,000 లక్ష రూపాయల దాకా ఒక్కొక్క కుటుంబానికి లబ్ధి చేకూరుంది. ఇన్ని పథకాలు మీకు ఇచ్చాం, ఇంత అమౌంట్ మీకు వచ్చిందని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తున్నాండి వాళ్ళందరికీ కూడా మర్చిపోకుండా. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. వాలంటీర్స్ అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చే పథకాలు తరచూ ప్రచారంలో ఉండాలి. పదే మీరు ఇళ్లకు వెళ్తుంటే. ఇవి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరిగి మళ్ళీ మరో బులెటిన్లో కలుద్దాం.